నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఇన్నేళ్ల పోరాటము, గత కొద్ది రోజులుగా హైదరాబాద్ భూముల కోసము బాధితులకు తరఫున పోరాటం చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ గారు. మరి వారి యొక్క పోరాటం ఫలించిందా? అసలు ఈ 22/A నిషేధిత చట్టం ఏంటి? ఏం చెబుతోంది? ప్రతి ఒక్కరి భూములన్నీ కూడా ఎందుకు ఆ నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి? ఈ రోజు అటు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ, లేదు అంటే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కానీ ప్రజలంతా కూడా తిరగాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు ఏంటి సార్? అసలు ఈ నిషేధిత జాబితా ఏంటి? ఎందుకు? నిషేధిత జాబితా అంటే రిజిస్ట్రేషన్ చేయకూడని భూములుని నిషేధిత జాబితాలో పెడతారు 22Aలో. హ్మ్. అంటే ఎగ్జాంపుల్ ఎండోమెంట్ భూములు గానీ, వక్ఫ్ బోర్డ్ భూములు గానీ, హ్మ్. భూదాన్ భూములు గానీ, అసైన్డ్ భూములు గానీ అందులో పొందుపరచడం జరుగుతది. అంటే అవి ఎప్పటికీ రిజిస్ట్రేషన్ కావు. అవి హుహు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అయితే అట్లాంటి భూములతో పాటుగా ప్రైవేట్ ఆస్తులని ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వము నిషేధిత జాబితాలో పెట్టి ఎవరైతే పాపం 20, 30 ఏళ్ల క్రితం కొనుక్కొని హ్మ్. ఇల్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళు ఇవాళ అమ్మడానికి వెళ్తే మీ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉంది, కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆఫీస్‌ల చుట్టూ 2, 3 నెలల నుంచి తిరిగినా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి అంటే వాళ్ళ దగ్గర అన్ని పరిస్థితిలో డాక్యుమెంట్స్ ఉంటాయి. అన్ని అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఉన్నాక కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు లోన్‌లు గూడా వచ్చాయి. హ్మ్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావాలంటే మనం ముందు లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అవును. కొనుక్కోవాలనుకుంటే. అవును. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటాం. హ్మ్. మున్సిపల్ పర్మిషన్‌తో పాటుగా ఎల్ఆర్ఎస్ ఉంటది. ఎల్ఆర్ఎస్ అయిపోయిన తర్వాతనే మున్సిపల్ పర్మిషన్ వస్తది. అవును. ఆ తర్వాత ఇల్లు నిర్మాణం అవుతది. హౌస్ ట్యాక్స్‌లు కడుతూ ఉంటాం. నల్ల కనెక్షన్స్ ఉంటది. కరెంటు మీటర్ ఉంటది. అన్నీ ఉంటాయి. 25 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మీది ప్రభుత్వ భూమి అని ఒకేసారి ఒక బాంబేస్తది గవర్నమెంట్. బాంబేయంగానే ఖతం. మనలో ఆందోళన మొదలవుతుంది. ఇది నిజంగా నిషేధిత భూమి అయితే మన పరిస్థితి ఏంది? అప్పుడు అమ్మే వాళ్ళు ఎట్లా అమ్మారు? మరి వీళ్ళెలా కొన్నారు? అదే కదా! ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితమో, హ్మ్. 30 ఏళ్ల క్రితమో నిజంగా అది ప్రభుత్వ భూమి అయితే ప్లాటింగ్ చేసినప్పుడు ఎవరో రాజకీయ నాయకుడు, రెవెన్యూ అధికారులు కలిసి చేస్తారు. వాడు ప్లాటింగ్ చేసిండు, అమ్ముకున్నాడు, సంపాదించుకున్నాడు, అవతల పడిండు. వీళ్ళు అక్కడ ఉన్నది బాధితులు గదా! అవును. నిజంగా నువ్వు బాధితులకు ఏం చేయాలి? నువ్వు అన్ని అనుమతులు నీ గవర్నమెంట్ శాఖలే ఇచ్చినాయి గదా! అవును. మరి అనుమతులు ఇచ్చినటువంటి శాఖల పైన, అధికారుల పైన నువ్వెందుకు చర్య తీసుకోవటం లేదు? రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ పైన చర్య తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ఇచ్చినటువంటి శాఖ పైన చర్య తీసుకోవాలి. మున్సిపల్ అనుమతులిచ్చింది ప్రభుత్వమే. మున్సిపల్ శాఖ మీద హ్మ్. చర్య తీసుకోవాలి. హెచ్ఎండిఏ శాఖ మీద తీసుకోవాలి. రెవెన్యూ శాఖ మీద తీసుకోవాలి. ఇరిగేషన్ శాఖ మీద తీసుకోవాలి. అప్పుడు ఆ లేఅవుట్ లేనప్పుడు, అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఈ శాఖలన్నీ అనుమతులు ఇవ్వటం వల్లనే కదా అక్కడ నిర్మాణం వాళ్ళు జరిగినాయి. కట్టుకున్నారు. అవును. మరి ఇన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ శాఖల మీద నమ్మకంతోటి వీళ్ళు కొనుక్కున్నారు గదా! హ్మ్. మరి ఇవాళ వచ్చి నువ్వు 25, 30 ఏళ్ళు గడిచిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అంటే ఇది తీవ్రమైనటువంటి అన్యాయం కదా! అంటే నువ్వేం చేస్తున్నావు? నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిద్రపోతుంది. అంటే ఇవాళ నీ ఉద్దేశ్యం ఏంటి? నిజంగా ప్రభుత్వ భూమి అయితే బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తావు? చెయ్యి. వాళ్ళకు ఉచితంగానే రెగ్యులరైజ్ చెయ్యి. ఎవరైతే అమ్ముకున్నారో హ్మ్. అతని మీద నువ్వు చట్టపరంగా ఎందుకు చర్య తీసుకోవట్లేవు? అతని హ్మ్. ఆస్తులు ఎందుకు జప్తు చేయట్లేవు? అతనెందుకు జైలుకి పంపియట్లేవు? మరెందుకు ఆ సర్వే ఇప్పుడు అనేది చేయట్లేదా సార్ వాళ్ళు? నేనేమంటున్నానంటే ఎవరైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి ముఖ్య కారకులైనటువంటి రెవెన్యూ శాఖ వాళ్ళని గానీ, ఇరిగేషన్ శాఖ వాళ్ళని గానీ, హెచ్ఎండిఏ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని మీరేం చేయాలి? తీవ్రంగా శిక్షించేటట్లుగా ఒక చట్టం చేయండి. అక్రమ అనుమతులు, అక్రమ రిజిస్ట్రేషన్‌లు ఇచ్చినట్లయితే, ఆ హ్మ్. ఇచ్చినటువంటి ఉద్యోగి పైన చర్యలు 7 తీసుకోమంటున్నారు. సంవత్సరాలు జైలు శిక్ష, హ్మ్. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేటట్లుగా, లేతే ఎక్కడైతే అది నష్టం జరిగిందో అతని దగ్గర నుంచి రికవర్ చేసుకునేటట్లు ఒక చట్టం తీసుకొస్తే రేపటి నుంచి ఈ అవినీతి జరుగుతుందా? హ్మ్. ఇట్లా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితాయా? లంచాలకు ఉద్యోగులు తెగబడతారా? ఇవాళ రెవెన్యూ ఉద్యోగులను గానీ, హెచ్ఎండిఏ ఉద్యోగులను గానీ, ఇరిగేషన్ ఉద్యోగులను పట్టుకుంటే వందల కోట్లు దొరుకుతున్నాయి ఏసీబీ అవును. వాళ్ళకు. అవును. ఐఏఎస్ ఆఫీసర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు ఫండింగ్ ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థ ఉన్నది. అసలు ఈ రాజకీయ
నాయకులు ఏం చేస్తున్నారు? సార్ నిన్న కూడా మీరు కలెక్టరేట్ ముట్టడి కూడా చేశారు. బాధితుల తరపున పోరాడారు. కానీ పొంగులేటి అంటే మన మంత్రి మాటలు చూసుకున్నట్లయితే ఒక్క సెంటు భూమి కూడా ప్రైవేటు భూములేవి కూడా 22A లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మరి లేవు ఇప్పుడు అని వాళ్ళు అత్ అంటున్నారు. ఉన్నాయని అతనికి మీరు రెవెన్యూ పోరాడుతున్నారు. శాఖలో ఏం జరుగుతుందో అవగాహన లేదు. నామకే మా మాత్రమే నామకే వాస్తే మాత్రమే ఆయన మంత్రిగా ఉన్నారు. రెవెన్యూ మంత్రిగా. ఆ శాఖ మీద ఆయనకు పట్టు లేదు. ఆ రెవెన్యూ ఉద్యోగులు ఆయన చెప్పినట్టు వినే పరిస్థితుల్లో లేదు. హ్మ్. ఈయన వ్యాపారస్తుడు కాబట్టి ఈయన వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికి ఈయనకి టైం సరిపోతుంది. కానీ రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండి తెలియకనే ఆయన మేము ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో పెట్టలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అదే హ్మ్. స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యలు పరిష్కరించండి అని మరి కలెక్టర్లకు ఎందుకు ఆదేశాలు ఇచ్చిండు? అదెలా ఎందుకు జరుగుతుంది 3 నెలల మరి? క్రితం వరకు రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులు ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ కావట్లేవు? ఎన్ని అప్లికేషన్స్ ప్రతి కలెక్టర్ ఆఫీస్‌లో వందలు, వేల అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి గదా! హ్మ్. సబ్ రిజిస్ట్రార్ల దగ్గర వెళ్తే నీకు నిషేధిత జాబితా ఇస్తారు గదా! అంటే సమీక్ష అనేది జరగట్లేదా సార్? అసలు రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో మంత్రికి తెలియకుండా ఉందా? ఇప్పుడు కలెక్టర్స్‌ని ఇప్పుడు రెవెన్యూ శాఖ ఉద్యోగులను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులను ఇద్దరిని కూర్చోబెట్టి, హ్మ్. ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఎవరు తప్పిదం చేసిర్రు? ఎంఆర్ఓలు చేశారా? ఆర్‌డీఓలు చేశారా? కలెక్టర్లు చేశారా? ఒక నలుగురు అధికారుల సంతకాలు ఉంటే తప్ప ఏది అది నిషేధిత జాబితాలో ఉందా భూమి? లేకపోతే ప్రైవేటు భూమి అనేది తేలుతుంది. మరి ఈ నలుగురు అధికారులు ప్రైవేట్ ఆస్తుల్ని ప్రొహిబిషన్‌లో ఎట్లా పెడతారు? ఆ పెట్టినటువంటి అధికారుల పైన నువ్వెందుకు చర్య తీసుకోవట్లేవు? నీ లాలుచితనం ఏంటి? హ్మ్. నువ్వు ఎందుకు ఈ విధంగా అంటే ఇదొక ఆదాయ మార్గంగా రెవెన్యూ వాళ్ళు ప్లస్ ఈ యొక్క ఎవరు పొలిటికల్ లీడర్స్ ఎన్నుకున్నారన్నట్టు. అంటే ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి ఇప్పుడు మీ ఇల్లు నిషేధిత జాబితాలోకి వెళ్ళింది. మీ ఇల్లుని మళ్ళా రిజిస్ట్రేషన్‌కి అనుమతించాలంటే మీరు ఎంతో కొంత సమర్పించుకుంటే తప్ప మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు. ఇది అంటే పరిస్థితి. ఇదంతా గూడా కమిషన్‌ల కోసం కమిషన్‌ల సమర్పణకే కోసం. ఇదంతా ఇది సెక్షన్‌ని తీసుకొచ్చారా? ఒకవేళ మీది ఒక 10 ఎకరాలు హ్మ్. నిషేధిత జాబితాలోకి వెళ్ళిందనుకోండి. మీ 10 ఎకరాలను ప్రైవేట్ ల్యాండ్‌గా మళ్ళీ తీసుకురావాలంటే ఒక 2 ఎకరాలు ఇస్తారా? ఎకరం ఇస్తారా? రూ. 1,00,00,000 ఇస్తారా? 2,00,00,000 ఇస్తారా? అనేది బేరాలు జరుగుతున్నాయి ఇవాళ రెవెన్యూ శాఖలో. హ్మ్. ఆర్‌డీఓలు అదే పనులు చేస్తున్నారు. కొంతమంది కలెక్టర్స్ అదే పని చేస్తున్నారు. ఎంఆర్ఓలు అదే పని చేస్తున్నారు. అవసరమైతే మీ భూమిని నా పేరు మీద రాస్తారు. నా భూమిని మీ పేరు మీద రాస్తారు. పరిష్కరించడానికి పైసలు తీసుకుంటారు. ఇది రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి తంతు. ఈ నిజమైన ప్రజలంతా లబ్ధిదారులంతా కూడా మోసపోయి నష్టపోవాల్సిన ఇప్పుడు పరిస్థితులు. ప్రతి వ్యక్తి బాధితుడు కలెక్టర్‌ని కలవగలుగుతాడా? అతనికున్న పని అవ్వదు సార్. ఒత్తిడికి ఎవరిని హ్మ్. కలవలేనటువంటి పరిస్థితి కలెక్టర్‌కుంటది. అవును. కింది స్థాయి ఉద్యోగులు ఏంటి వాళ్ళు ఆఫీసులలో ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటారు గానీ, అరే బాధితుడు వచ్చిండు ఈ సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన వాళ్ళకుండదు. పెండింగ్ పక్కకు పడేస్తున్నారు. 3 నెలలైన దరఖాస్తు పక్కకు పడి ఉంటుంది. ఇంకోటేందంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఒక్కరే సర్వేయర్ ఉంటారు. హ్మ్. ఇప్పుడు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఒక సర్వేయర్ ఉన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఒక సర్వేయర్ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు సర్వే చేయాలి స్థానికంగా వచ్చి, ఎన్ని ప్లాట్‌లకు చేయాలి, ఎన్ని ఇళ్ళకి చేయాలి, ఎప్పుడు వీళ్ళు సర్వే రిపోర్ట్ ఇయ్యాలి, ఇదంతా సాధ్యపడే విషయమా? అందుకే మేమేం చెప్తున్నామంటే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరపున వెంటనే లింక్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రతి ప్రాపర్టీని రిజిస్ట్రేషన్‌కి అనుమతించండి. సమస్య పరిష్కారం అయితది. నీ ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటికి కాంపౌండ్ వాల్ నిర్మించండి. అదెందుకు చేయట్లేరు మీరు? ఒక కాంపౌండ్ వాల్స్ ఫెన్సింగ్ ఏసి, ఆ! కాంపౌండ్ వాలేస్తే. నిర్మిస్తే హ్మ్. భవిష్యత్తులో అవి అన్యాక్రాంతం కావు గదా! ఆ పని చేయరు వీళ్ళు. హ్మ్. అంతే. ప్రజల్ని సఫర్ జేయాలి. రాజకీయ నాయకుడు అమ్ముకుంటాడు, లేఅవుట్ అయితది, అన్ని పర్మిషన్‌లొస్తాయి, ఇండ్లు కట్టుకుంటారు. ఓ 10 ఏండ్లో, 20 ఏండ్ల తర్వాత అది ప్రభుత్వ భూమి అంటారు. మళ్ళా హైడ్రాని తీసుకొస్తారు. వాళ్ళ ఇల్లు కూలగొడతారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న అంటే ఈ తతంగం. సమస్య అసలు మీ దగ్గరికి ఎప్పుడొచ్చింది సార్? మీరెప్పుడు తెలుసుకున్నారు? ప్రజలు ఇటువంటి సమస్యతో ఈ ఇబ్బంది సమస్య 3 పడుతున్నారని? నెలల నుంచి మా దగ్గర బాధితులొస్తున్నారు. హ్మ్. ఆ బాధితుల తరపున మేము ఒ ఒ కలెక్టర్‌కి ఒక లెటర్ ఇస్తూ ఈ బాధితుడిది ఇగో ఇన్ని సంవత్సరాల క్రితం ప్రాపర్టీ కొన్నాడు. హుహు. ఈ ఇంత అమౌంట్ కొన్నాడు. ఇన్ని సార్లు రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి అతనిది ప్రైవేట్ ఆస్తి. ఇది నిషేధిత జాబితాలో లేదు. ప్రభుత్వ భూమి కాదు. హ్మ్. అతనికి రిజిస్ట్రేషన్‌కి అనుమతిస్తూ ఒక ఎన్ఓసి ఇవ్వండి అని మేము ప్రతి బాధితుడికి ఒక లెటర్ రాసిస్తున్నాం. ఇంకా కొన్ని ఒక్కొక్క బాధితుడికి ఇవ్వకుండా కొన్ని కాలనీలకే
ఈ కాలనీ మొత్తం క్లియర్ అని కూడా అంటే కాలనీలే నిషేధిత జాబితా ఆ, కింద ఎత్తేసారా? నిషేధిత జాబితాలో పెట్టేశారు. ఉమ్, సర్వే నెంబర్లో పెట్టేది. ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే ఉమ్. ఒక 20 గుంటలు ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 100 ఎకరాలు మీరు అవి నిషేధిత జాబితాలో ఐడెంటిఫై చేశారా సార్? చేశాం. డాక్యుమెంట్స్. మా దృష్టికి వచ్చినాయన్నీ మేము ఉమ్, చేశాము, పరీక్షించాము. దాన్ని రెవెన్యూ ఉద్యోగులు కూడా ఒప్పుకున్నారు. కొన్ని పరిష్కరించారు. ఉమ్, ఇంక ప్రతి ఒక్కరిని మనం కలెక్టర్ దగ్గరికి తీసుకుపోలేం కదా! ప్రతి ఒక్కరి సమస్య మనం పరిష్కరించలేం కదా! పరిష్కరించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఉమ్, కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. ప్రజలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో చుట్టూ తిరుగుతున్నారు. ఏడుపు ఒకటే తక్కువ. లోన్‌లు ఉమ్, శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయిన లోన్‌లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. అగ్రీమెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఉమ్, ఇవాళ నాకొక బాధితుడొచ్చారు నా దగ్గరికి. ఆయన చెంగిచెర్ల 1 సర్వే నంబర్‌లో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఉమ్, ఆ 1 సర్వే నంబర్‌లో 18 ఎకరాల భూమి ఉంటుంది. కేవలం 20 గుంటలు మాత్రమే శ్మశానం కింద ప్రభుత్వ భూమి ఉంటుంది. ఉమ్, ఆ ప్రభుత్వ భూమిలో ఎలాంటి లేఅవుట్ కాలేదు, ఇండ్లు కాలేదు. ఉమ్, మిగతాయన్నీ ఇండ్లే అయినాయి. అయితే ఎప్పుడైతే నిషేధిత జాబితాలో పెట్టిండ్రో వీళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి పోగానే మీది నిషేధిత జాబితాలో ఉంది. మీరు కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోండి ఉమ్. అని వాళ్ళు సబ్ చెప్పడం రిజిస్టర్ చెప్పడం జరిగింది. ఉమ్. నేనేం చేసినా అది కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చి, ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్, మీరు వెంటనే మరి కలెక్టర్ నిషేధిత రెస్పాండ్ అవుతున్నారా? అవుతున్నారు. ఉమ్. అంటే కలెక్టర్‌కి మేడ్చల్ కూడా మల్కాజ్గిరి తెలుసు. జిల్లా కలెక్టర్ గారికి ఆ. సమస్యలు అర్థమవుతుంది. ఆయన బాగున్నాడు. ఆయన కింది స్థాయి ఉద్యోగులు బాగాలేరు. ఉమ్, ఆయన వెంటనే పరిష్కరిస్తున్నారు. మను చౌదరి గారని. ఉమ్, అయితే ఆ యొక్క సర్వే నెంబర్‌లో ఉన్న భూమి గురించి నేను పర్టిక్యులర్స్ చెప్పంగానే ఆయన వెంటనే నిషేధిత వెరిఫై జాబితా నుంచి చేసేస్తున్నారు. తీసేసిండు. ఉమ్. అయినా కూడా కొన్న వ్యక్తి ఏమంటుండు, నాకు సంబంధం లేదు, నువ్వు ఎన్ఓసి తీసుకురా. అదేంటి? ఆల్రెడీ కలెక్టర్ వాడు గారు చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ తీసేసిన చెప్పిండు కదా తర్వాత ఎన్ఓసి తీసుకురమ్మని. ఆహా! ఎన్ఓసి నేను నీ ఇల్లు కొంటున్నప్పుడు నీ ఇల్లు నిషేధిత జాబితాలో లేదని ప్రత్యేకంగా నాకు కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకొస్తున్నా, నీ ఇల్లు కొంటా అంటుండు. ఓకే. ఇవాళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు అతనికి చెప్పిన పోయి కలెక్టర్‌కి ఒక దరఖాస్తు ఇచ్చిరా, 2, 3 రోజుల తర్వాత నేనే కలెక్టర్ ఆఫీస్‌కొచ్చి నీ తరపున అంటే ఎన్ఓసి ఇట్లా తీసుకొచ్చి ఎంతమందికి మీరు సాయం అదే కదా! చేయగలుగుతారు సార్? అదే కదా! ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి హ్మ్. సమస్య. అందరు నా దగ్గరికి రాలేరు గదా! అందరూ మీలాగా సహాయం చేసే వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళందరూ కదా! ఏం చేస్తున్నారంటే, హ్మ్. డబ్బులు పోయినా పర్లేదు. ఒక రూ. 1,00,000 పోయినా పర్లేదు. ఒక 50,000 పోయినా పర్లేదు. అంటే ఎంఆర్ఓలకు 50, 60,000, రూ. 1,00,000 తీసుకొని ఎన్ఓసీలు ఇస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్‌లో గూడా అదే పని జరుగుతుంది. అంటే వీళ్ళకు ఇదొక ఆదాయ మార్గం అయిపోయింది. హ్మ్. సార్ మీరు చూపిచ్చారు కదా! కొన్ని డాక్యుమెంట్స్ గూడా ఏ ఏ కాలనీలో ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితా కింద ఉన్నాయో. ఒకసారి డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం షూర్. సార్. సార్ ఇదేంటి సార్? అదే ఇది సబ్ రిజిస్ట్రార్ గారు ఇచ్చినటువంటిది. ఇప్పుడు ఓకే. ఈ గట్కేసర్ విలేజ్ అండి. హ్మ్. ఈ సర్వే నంబర్‌లు 543/3 హ్మ్. ఎక్స్‌టెంట్ ఎంతుంది? 8 ఎకరాల 15 గుంటలుంది. ఓకే. సీలింగ్ ల్యాండ్ కింద 22 దీన్ని ఏలో ప్రొహిబిషన్ పెట్టేశారు. లిస్ట్‌లో చూపిస్తున్నారన్నట్టు. కానీ ఇందులో అప్రూవ్డ్ అన్నీ అప్రూవ్డ్ లేఅవుట్ లేఅవుట్సే ఉన్నది. అని అంటున్నారు గదా! ఆ! లేఅవుట్ ఉన్నది కాబట్టి దీన్ని మీరు సర్వే చేసి రిజిస్ట్రేషన్స్‌కి అనుమతించమని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారు కలెక్టర్‌కి రాసినటువంటి లెటర్ ఇది. హుహు. ఈ లెటర్‌ని సబ్ రిజిస్ట్రార్ కలెక్టర్‌కి ఇచ్చారు. మా తరపున కూడా ఇవే లెటర్‌లని మేము కలెక్టర్‌కి ఇవ్వటం జరిగింది. ఓకే. అట్లాగే ఇక్కడ ఇంకోటుంది. 120 సర్వే నంబర్‌లో హ్మ్. 12 ఎకరాల 1 గుంట భూమి ఉంది. హ్మ్. ఇది కూడా సీలింగ్ ల్యాండ్‌లో చూపిచ్చారు. ఇక్కడ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఓకే. ఇక్కడ కూడా లేఅవుట్లున్నాయి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్స్ అయినాయి పలుమార్లు. అట్లా ఆ తర్వాత ఔషాపూర్ ఔషాపూరు. 77 సర్వే నంబర్‌లో 3 ఎకరాల 34 గుంటలు ఉంది. దాన్ని సీలింగ్‌లోకి తీసుకెళ్లారు. దాంట్లో లేఅవుట్లున్నాయి. అవి పలుమార్లు రిజిస్ట్రేషన్‌లయినాయి. అట్లాగే ఔషాపూర్ 282, 283 సర్వే నంబర్‌లో 3 ఎకరాల ఒకటి 13 3 గుంటలు, ఎకరాలు, 9 ఒకటి 9 ఆ! ఎకరాలు. హ్మ్. సో, అన్ని ఇలా ఎకర్స్‌లోనే ఉన్నాయి. శ్రీనిధి శ్రీనిధి ఎన్‌క్లేవ్ ఎన్‌క్లేవ్. అని ఉంటది. ఇది ఒక ఫేమస్ లేఅవుట్. వందల ఎకరాలు ఉంటది. హుహు. మొత్తం దాన్ని బ్యాన్ చేసేసారు రిజిస్ట్రేషన్ కాకుండా. ఓకే. ఇట్లా సమస్యలు కొత్తగా క్రియేట్ చేయటం జరిగింది. సో, ఇది కలెక్టర్ నుంచి వచ్చిందా సార్ కాపీ ఇది? కలెక్టర్‌కి ఇవ్వటం వల్ల వాళ్ళు రిటర్న్ ఇది ఇచ్చారు. ఓకే. ఇది గూడా హ్మ్. సబ్ రిజిస్ట్రార్ గారు తహసీల్దార్‌కి తహసీల్దార్‌కి. ఇచ్చిండు. ఓకే. ఈ తహసీల్దార్ ఏం చేస్తాడు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి మళ్ళా తహసీల్దార్ కలెక్టర్‌కి ఇస్తాడు. హుహు. కలెక్టరు సర్వేర్‌ని పంపించి సర్వే చేసి తహసీల్దార్ సంతకం పెట్టాలి, హ్మ్. ఆర్‌డీఓ సంతకం పెట్టాలి, అడిషనల్ కలెక్టర్ సంతకం పెట్టాలి, కలెక్టర్ సంతకం పెట్టాలి. అప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మళ్ళీ సబ్ రిజిస్ట్రార్‌కు రావాలి.
అంటే ఎంత ఇంత లెంతీ ప్రొలాంగ్ టైం, ప్రాసెస్ లెంతీ ఉంది. ప్రాసెస్. అవును. మరి ఇది ఎన్ని నెలలకు వీళ్ళు పరిష్కరిస్తారనేది కూడా పెద్ద సమస్యగా మారింది. ఇగో ఇవి సర్వే ఈ నెంబర్ సర్వే 282. నంబర్స్ ఇక్కడ ఆ! ఇవన్నీ ఉన్నాయి 271, చూడండి. 271, ఆ! ఇందులో 279, అన్ని 280 సో అవును. ఇన్ని ఉన్నాయి కదా సార్. ఇవన్నీ ఔషాపూర్ అవును. రెవెన్యూ 1400 ప్లాట్స్ అంటున్నారు సార్. అవును. 1400 ప్లాట్స్ ఆల్రెడీ ఆ! పలుమార్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వీటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. ఇవి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి పోతే ఇవి రిజిస్ట్రేషన్ కావని చెప్తున్నారు. హుహు. అట్లాగే ఇక్కడ కూడా ఉన్నది చూడండి. ఈ సర్వే నంబర్‌లు గూడా గట్కేసర్ విలేజ్‌లో 175 176 సర్వే నంబర్‌లు గూడా. ఓకే. ఈ ఏదో దాసరి బాలయ్య అనే బాలయ్య. ఓనరు 1959 అప్పుడు లేఅవుట్ ఆ! చేసింది ఆ! కదా సార్ అది. 1988లో. ఆ! ఇంత వివరంగా సబ్ రిజిస్ట్రార్లు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ రికార్డ్ ఉంటది. ఇంతకుముందు హ్మ్. రిజిస్ట్రేషన్ అయినట్టుగా లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఇంతకుముందు లేఅవుట్లు అయినాయి సార్. రిజిస్ట్రేషన్స్ అయినాయి. వీటిని రిజిస్ట్రేషన్‌కి అనుమతించమని చెప్పి వాళ్ళు హ్మ్. సబ్ రిజిస్ట్రార్లకు అది ప్రైవేట్ ల్యాండ్ అని తెలిసినా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్లు చిన్న తప్పు చేస్తే వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. హ్మ్. ఈ ఖచ్చితంగా కలెక్టర్ ఎన్ఓసి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలనే ఒక ఆదేశాలున్నాయి వాళ్ళకు. వాళ్ళకి తెలుసు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని. అయినా చేయట్లేరు. ఎందుకు చేయట్లేరు? కలెక్టర్ చెప్పిండు గదా! మా ఎన్ఓసి ఉంటేనే మీరు చేయమని. అంటే హుహు. ఇక్కడ వీళ్ళ ఉద్దేశ్యం ఏంది? ఏదో ప్రభుత్వ భూములను వీళ్ళు కాపాడేటట్లుగా రక్షించే ఉద్దేశ్యంతోటి ప్రైవేట్ ఆస్తులను గూడా లాక్కుంటున్నారు. నిషేధిత ప్రొహిబిషన్‌లో జాబితాలో పెట్టడం. పెట్టేసి, హ్మ్. ఇగ వాళ్ళని కలెక్టర్ ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిస్తున్నారు. ఇది హ్మ్. ప్రధాన సమస్య. మన రాష్ట్రంలో ప్రతి ఓకే. జిల్లాలో కొన్ని లక్షల ఎకరాలు అవును సార్. ఇప్పటి ప్రొహిబిషన్‌లోకెళ్ళిపోయింది. వరకు మనం చూసిందే కొన్ని వందల ఎకరాలు అయిపోయింది. అంటే అవును. జస్ట్ మీరు ఆ! మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఆ! ప్రకారం చూస్తే వందల ఆ ఎకరాలయిపోయాయి. 3 ఎకరాలు 9, 15, అవును. 15 ఇక్కడనే 30 ఎకరాలు అవును. అయిపోయింది. వందల ఎకరాలు. ఇంకా చాలా ఉన్నాయి. సరే ఇదే ఎవరికి వినతి పత్రం కలెక్టర్ గారికి ఆ! ఇచ్చారు? ఇది చూడండి. హ్మ్. ఇది మేడిపల్లి మండలం పీర్జాదిగూడ గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 43 హుహు. ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ల అనుమతి కొరకు. ఈ 43లో కనీసం 80 ఎకరాలు ఉంటది. 80 ఆ! ఎకరాలు. 80 ఎకరాలు హ్మ్. ఉంటది. ఈ 80 ఎకరాలు ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి. వీటిలల్ల మున్సిపల్ పర్మిషన్స్ వచ్చినాయి. హెచ్ఎండీఏ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఇల్లు హ్మ్. నిర్మాణం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ పాత ఇల్లే. ఈ పాత ఇల్లుని వాళ్ళు అమ్ముకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వేముల గీత అనే ఆవిడ వాళ్ళ ఇల్లు అమ్ముకుంటుందన్నట్టు. హ్మ్. అయితే వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి పోగానే ఈ ఇల్లు ప్రొహిబిషన్‌లో ఉంది. మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి మీరు లెటర్ ఎన్‌ఓసి తెచ్చుకోండి అంటే వాళ్ళు నా దగ్గరకొస్తే నేను వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్‌కి తీసుకుపోయి అక్కడ సాల్వ్ చేసారా సార్? పరిచయం చేసేసాం. పరిచయం హుహు. చేయటం వల్ల ఆడ కలెక్టర్ గారు ఏం చేశారు? సర్వేని పంపించారు. సర్వేయర్‌ని పంపిస్తే అది ఖచ్చితంగా యూఎల్‌సీలో ఉందని చెప్పారు. ఓకే. ఇప్పుడు యూఎల్‌సీలో ప్రాపర్టీ ఉన్నది కాబట్టి హ్మ్. ఈమెకి ఇప్పుడు ఎన్‌ఓసి రాదు. ఈమె హ్మ్. 25 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కొన్నది. హ్మ్. ఇప్పుడు అవసరాల కోసం అమ్ముకుంటుంది. మరెలా ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? హ్మ్. అంటే యూఎల్‌సీలో ఉన్నది కాబట్టి ఎన్‌ఓసి ఇయ్యరు. ఎన్‌ఓసి ఇవ్వరు కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు. రిజిస్ట్రేషన్ అవ్వదు. ఏం చేయాలి ఇప్పుడు ఆమె? ఏ బావిలో దూకాల్నా? ఏమి కనీసం కామన్ సెన్స్ ఉందా? ఈ ప్రభుత్వానికి గాని, ఈ రెవెన్యూ హ్మ్. ఉద్యోగులకు కానీ, ఎందుకు ఈ పరిస్థితి? యూఎల్‌సీ గవర్నమెంటే ఎత్తేసింది ఇంతకుముందు. ఇప్పుడు ఎత్తేసాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు అమలు ప్రత్యేకంగా చేస్తున్నారు జీవో సార్? తీయాలిప్పుడు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం ఏంది? జీవో తీసి ఇట్లా యూఎల్‌సీలో చూపిస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్లాట్లు, ఇండ్లు వాళ్ళ దగ్గర కొంత కలెక్షన్ చేసుకొని ఖజానాని నింపుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇవాళ ఈమె హుహు. పరిస్థితి ఏంది? ఈమె బిడ్డ పెళ్లి ఉంది. హుహు. బిడ్డ పెళ్ళికి అమ్ముకుంది. అగ్రీమెంట్ అయింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి పోంగానే రిజిస్ట్రేషన్ కాదని ఇప్పుడు చెప్పారు. పెళ్లాగిపోయే పరిస్థితులు పెళ్లి ఏర్పడ్డాయి ఆగిపోతుంది. కదా! ఈ ప్రభుత్వం ఏం జవాబు చెప్తది భూములున్నాయి. ఆమెకు? భూములు ఆమె అమ్ముకొని తప్పు ఆమె చేసిందా? హ్మ్. ఆమె నేరస్తురాలా? ఎవరు తప్పు చేస్తే ఎవరికి శిక్ష పడుతుంది ఇవాళ? కామన్ సెన్స్ ఉండాలి గదా! గవర్నమెంట్‌కు గాని, రెవెన్యూ ఉద్యోగులకు గాని. ఏంటి ఈ హ్మ్. పరిస్థితి? ఎందుకు ఇప్పుడు మొన్నటిదాకా రిజిస్ట్రేషన్స్ అయినాయి గదా! 3 నెలల క్రితం వరకు. అవును. ఇవాళ ఎందుకు కావటం లేదు? ఇవాళ కొన్నవాడు భయపడతాడు గదా! ఇప్పుడు ఆ యూఎల్‌సీ ఒకవేళ ఒక గవర్నమెంట్ వాల్యూ మీద కొంత నిర్ణయిస్తే, ఇప్పుడు లక్షలు లక్షలు మళ్ళా ఆమె చెల్లించాలి గదా! అవును సార్. మరి యూఎల్‌సీ ఎగ్గొట్టి లేఅవుట్లు చేసి అమ్ముకున్నోడు అమ్ముకొని వాడు అవతల పడ్డాడు. ఈ రి పలుమార్లు రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ అయిన అయినాయి. సైట్. ఈమె ఇప్పుడు చిక్కుకున్నది గదా!